Hinduism is in danger, yes, but not from outside, from inside. అంటే ఈ ఛానల్కి తులసి చంద్ ఛానల్కి ప్రశ్న ఛానల్కి పెద్ద డిఫరెన్స్ ఉండదు. స్లోగా స్టార్ట్ చేసేది ఏంటంటే యాంటీ హిందూ. We will question BJP, we will question RSS, we will question this fake Hindutva. అంటే హిందువులు ఎక్కడైనా ఏదైనా జరిగితే దాన్ని హిందువులు చేశారు, హిందువులు ఇలా ఉన్నారు, వీళ్ళు మతోన్మాదులు అని చెప్పేసి చూపించడమే వీళ్ళ పని. ఇప్పుడు ఇతనికి ఎవరో 4 కామెంట్స్ పెట్టారు, ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తే వాళ్ళు హిందూస్ అని ఉంది. సో హిందుత్వాన్ని మొత్తాన్ని క్వశ్చన్ చేస్తున్నాడు, హిందూయిజం వీళ్ళ వల్లే డేంజర్లో ఉందని చెప్పేసి మనోడు కంక్లూషన్కి వచ్చేసింది అనమాట. కానీ బ్రదర్, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరో ఒకళ్ళు చేసిన దానికి ఒక రిలీజియన్ బ్లేమ్ చేయొద్దు. నీకెందుకు క్వశ్చన్ చేస్తున్నావు అంటే నువ్వు హిందుత్వం గురించి మాట్లాడడం మానే, నువ్వు పాలసీస్ని క్వశ్చన్ చేయి, బీజేపీని క్వశ్చన్ చేయి, గవర్నమెంట్ని క్వశ్చన్ చేయి, ఎవ్వరూ నేను క్వశ్చన్ చేయరు, అది నీ రైట్. కానీ ఒక మతాన్ని క్వశ్చన్ చేయకు, ఒక రిలీజియన్ని క్వశ్చన్ చేయకు, హిందుత్వాన్ని క్వశ్చన్ చేయకు, గవర్నమెంట్ని క్వశ్చన్ చేయి, నిన్ను ఎవ్వడు అండు బీజేపీని క్వశ్చన్ చేయి, నీకు రైట్ ఉంది. కానీ హిందుత్వాన్ని క్వశ్చన్ చేయకు, హిందువులు మతోన్మాదులుగా చిత్రీకరించడం మానే.